ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చూసుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన దేవుడు కనికరం గల దేవుడు అండి, కరుణా సంపన్నుడు. మనం ఎన్నిసార్లు తప్పు చేసి ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టి ఆయా సమస్యలో ఇరుక్కున్నా సరే దేవుడు మళ్ళీ మన మీద కనికరం చూపిస్తాడు. దేవుడు మళ్ళీ మనకు సహాయం చేస్తాడు. ప్రభువా, నేను ఈ సమస్యల్లో ఇరుక్కున్నాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా అని అడిగితే క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు మన ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలు మాటి మాటికి తప్పిపోతున్నారు, మాటి మాటికి వెనుదిరుగుతున్నారు, అవిధేయులుగా ఉంటా ఉన్నారు. ఈ ద్వితీయోపదేశ కాండంలో మోషే రెండవసారి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ, మీరు దేవుడి నుంచి తొలగిపోతే మరియు పోత విగ్రహాలను చేసుకొని కర్ర విగ్రహాలను చేసుకొని పూజిస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, అన్యజనాంగంలోనికి మిమ్మల్ని చెరగా పంపిస్తాడు, మీరు బానిసల్లా ఉంటారు, బహుశ్రమలు అనుభవిస్తారు. అయితే అక్కడ మీరు తిరిగి ప్రభువుని వేడుకొని, ప్రభువా మేము పాపము చేసినాము, మమ్మల్ని క్షమించండి, మళ్ళీ తిరిగి మమ్మల్ని కట్టండి, మళ్ళీ మమ్మల్ని బలపరచండి, మాకు మంచి జీవితాన్ని ఇవ్వండి అని మీరు వేడుకున్నట్లయితే మీ శ్రమలన్నిట్లో నుంచి దేవుడు విడిపించి తిరిగి మిమ్మల్ని దీవిస్తాడు, తిరిగి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన దేవుడు కనికర పూర్ణుడు కదండి. ఆయన కనికరం బట్టే అనేకులను ఆయన స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాం. ఆయన కనికరమును బట్టి ఇజ్రాయేలు ప్రజలు ఇంకా నశించకుండా వారు ఇంకా నిలబడ్డారంటే అది దేవుని యొక్క కనికరమే. వారి యొక్క అవిధేయత అనేక సార్లు ప్రభుని విడిచిపెట్టి లోక సంబంధులుగా వాళ్ళు చెదరిపోయినప్పుడు దేవుడు వారిని శిక్షించినా తిరిగి వారిని సమకూర్చినాడు, తిరిగి వారిని దేశంగా చేసినాడు. వారు స్థిరంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. హల్లెలూయా. వారు బలంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. మీరే నాకు సాక్షులు అని దేవుడు సెలవిచ్చినాడు. వారి ద్వారా ఆయన మహిమపరచబడ్డాడు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు కృపనిచ్చినాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. మరి ప్రజలు అవిధేయుతులై మరి ఆయనను విడిచిపెట్టి మరి ఆయనకు వ్యతిరేకంగా జీవించిన మళ్ళీ వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు క్షమించి వారిని తిరిగి నిర్మిస్తున్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు ఎవరు చెదిరిపోయినారో, ఎవరు ప్రభుకు వ్యతిరేకమైన పాపాలు చేసి అయా నిన్ను విడిచిపెట్టి శ్రమల పాలై ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వారిని కనికరించండి. వారు మారు మనసు పొంది ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడి నీకు సాక్షిగా జీవించే కృపనివ్వండి. వారికి తిరిగి మేలులు చెయ్యండి. నీ కనికరం ద్వారా ప్రభువు వారికి సహాయం చేయండి. నీ ప్రేమను బట్టి వారికి కృప చూపించి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. లార్డ్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801823777. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మరియు రాత్రి 9 గంటలకు వాట్సాప్ కాల్, ఫోన్ కాన్ఫరెన్స్ లో లైవ్ లో వాక్యాన్ని బోధిస్తున్నాను. మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి. దేవుని వాక్యాన్ని విని మేలులు పొందుకోండి. వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి. కింద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.